హే హాయ్ గైస్. సో అందరూ కల్కి సినిమా చూసారని అయితే అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా చూడకుండా ఉంటే ఈ వీడియోని అయితే చూడొద్దు, ఎందుకంటే ఇది ఒక స్పాయిలర్ టైప్ ఆఫ్ అనమాట. సో ఏంటి అంటే విషయం అంటే నేను ఈ విషయం మీద ఒక వీడియో చేయకూడదు అన్నట్లుగానే అనుకున్నా బిగినింగ్లో అంతా. కానీ ఎలా అనిపించిందని అంటే కనీసం మనమన్నా చెప్తే కొంచెమన్నా తెలుస్తుంది అన్నట్లు ఒక ఇదితో నేను ఈ విషయం అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నా. అంటే నేను ఎలా అంటే నేనేదో మూవీని తక్కువ చేసి మాట్లాడాలి అన్నట్లు కాదు, నా పాయింట్ ఒక్కటి మాత్రం పెట్టాలి అన్నట్లుగా. ఏమవుతుంది అంటే కల్కి సినిమాలో ఎలా చూపిస్తారని అంటే ఒక ఫైట్ దగ్గర ఏమవుతుంది అని అంటే అర్జునుడు దాని తర్వాత కర్ణుడు వీళ్ళిద్దరూ ఉన్నప్పుడు ఎలా అంటే అర్జునుడు తన బాణాన్ని వదిలినప్పుడు రథం కర్ణుడు రథం ఇలా 10 feet ఏదో వెనక్కి వెళ్ళడం, అర్జునుడు రథం 2 feet ఏదో వెనక్కి వెళ్ళడం. సో ఆ ఒక స్టోరీ అయితే పెట్టి ఎలా అంటే అంటే ఇప్పుడు ప్రభాస్ అన్న మంచి అంటే ఈ సినిమా అంతా ఎలా అంటే మెయిన్ హీరో ప్రభాస్ అన్న కదా. సో వీళ్ళేమో అంటే ఎలా అయింది అని అంటే ప్రభాస్ అన్నకి మంచి ఎలివేషన్స్ ఇవ్వాలి, ఎందుకంటే సినిమా మంచి హిట్ అవ్వాలంటే ప్రభాస్ అన్నకి మంచి ఎలివేషన్స్ ఇవ్వాలి, మంచి క్యారెక్టర్ అయితే ఇవ్వాలి. అప్పుడు ఎలా అనిపిస్తుంది అని అంటే ఎక్కువ మంది చూస్తారు అన్నట్లుగా అనుకున్నారు, లేదనంటే ఇక వాళ్ళు పూర్తిగా చదివి చేశారు అంటే ఆ ఒక్క సెగ్మెంట్ మాత్రం చదవకుండా చేశారు అయితే నాకైతే అర్థం కాలేదు. అంటే ఎలా అవుతుంది అని అంటే అసలు ఇలా 2 అడుగులు వెనక్కి వెళ్ళేది 10 అడుగులు వెనక్కి వెళ్ళేది అంటే ఎలా అంటే గొప్ప గొప్ప స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి చూడండి, మనం బోరీ కానీ దాని తర్వాత గీతా ప్రెస్ ఇలాంటి వాటిలో ఆ స్టోరీ అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు. నా దగ్గర ఉండే బుక్లో కూడా నాది గీతా ప్రెస్ అనమాట, నేను అసలు ఆ స్టోరీ అయితే ఎక్కడ చూడలేదన్నమాట. నేను అంటే ఈ ఒక్క బుక్కే కాదు, నేను చాలా బుక్కులు చూశాను అనమాట. దాని తర్వాత ఏం చేశానంటే నేను కొంచెం నెట్లో కూడా రీసెర్చ్ చేసి చూశాను అనమాట. సో ఈ స్టోరీ అనేది ఎలా అంటే ఒక సింపతి టైప్ ఆఫ్ ఇలా గెయిన్ చేయడానికి, లేకుంటే కర్ణుడిని ఎక్కువ కానీ బాగా కానీ చూపిస్తే సో దట్ ఎలా అంటే ఎంతోమంది కర్ణుడి ఫ్యాన్స్కి నచ్చుతుంది అన్నట్లుగా చాలామంది వీటిని పెట్టడం అయితే నాకు అనిపించింది అనమాట. ఎలా అంటే ఇప్పుడు మీరు సీరియల్స్లో చూసుకోండి, అంతకుముందు ఉండే కొన్ని సీరియల్స్ ఇప్పుడు ఎలా అంటే అంటే చెప్పకూడదు, ఇలా కొన్ని సీరియల్స్లో ఎలా అంటే మరి టూ మచ్గా చూపించేయడం అనమాట. అంటే ఎలా అంటే ఇక కర్ణుడే టాప్ మోస్ట్ అన్నట్లుగా చూపించేసి ఇంకా కర్ణుడి తర్వాత ఎవ్వరు లేరు అన్నట్లుగా, అంటే మరీ ఓవర్గా చేయడం ఎలా అంటే ఓన్లీ ఫర్ వ్యూస్ అన్నట్లుగా నేను చెప్తాను అనమాట దీన్ని. సో అంత ఎక్కువగా మనం చూసుకుంటే మన తెలుగు సినిమాల్లో కూడా దానవీర సూరకర్ణ ఇలాంటి వాటిలో కూడా ఎలా అంటే మరీ ఓవర్ గ్లోరిఫై చేసి చెప్పినట్లుగా అన్నట్లయితే నాకు అనిపించింది. వన్స్ మనం బుక్ కానీ చదివితే అప్పుడు మనకు తెలుస్తుంది అనమాట రియల్ గ్రేట్ వారియర్ ఎవరు అంటే అర్జునుడు అన్నట్లుగా. సో నాకు ఈ సినిమాలో ఎలా అనిపించింది అంటే ఇంత గొప్ప సినిమా తీసి దాంట్లో ఇలాంటి ఒక ఎలిమెంట్ని, అంటే అది ఉందో లేదో కూడా ప్రాపర్గా లేదు, అసలు చాలా బుక్కుల్లో అయితే ఆ రెఫరెన్సే లేదన్నమాట, నేను చదివిన బుక్కుల్లో కానీ నేను చూసిన నెట్లో కానీ. సో దాన్ని పట్టుకొని ఇలా పెట్టడం అయితే నాకు కొంచెం అంటే అంత పెద్ద డైరెక్టరు, సో అంత కనీసం మినిమం రీసెర్చ్ చేసి ఆ ఎలిమెంట్ కాకపోయినా ఇంకోటి ఏదైనా మంచి ఎలిమెంట్ లేకుంటే వాళ్ళిద్దరు ఫైట్ చేసుకునే ఎలిమెంట్ పెట్టినా కానీ బాగుండేదేమో అని నా ఒక్కడే అభిప్రాయం. ఓకేనా? అంటే ఎలా అంటే ఒక మంచి మహాభారతం అంటే ఒక మంచి బుక్ చదివి రోజు మహాభారతం చెప్పేటి నాలాంటోడికి ఇలా మరీ అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక క్యారెక్టర్ని బాగా చూపించాలంటే ఇంకో క్యారెక్టర్ని తొక్కేయాల్సిన అవసరం లేదు. అంటే నేను ఇక్కడ మళ్ళీ విజయ్ దేవరకొండ గారు మరీ బాగా చేయలేదు అన్నట్లు చెప్పట్లేదు. ఆ సిరీస్ అంటే ఆ ఒక్క షాట్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా. అంటే ఎలా అంటే కర్ణుని మరీ ఎక్కువ చేయడానికి అర్జునుని చాలా తగ్గించేసినట్లుగా అయితే నాకు అనిపించింది, నా అభిప్రాయం ప్రకారం. ఒక బుక్ చదివిన అబ్బాయిగా నాకు అలా అనిపించింది అనమాట. సో మీకు ఎలా అనిపించింది అయితే కామెంట్ చేయండి. నేను ఇప్పుడు మీకు ఏం చెప్తానంటే ఎక్కడెక్కడ అర్జునుడు ఓడిపోయాడు, ఎక్కడెక్కడ కర్ణుడు ఓడిపోయారని ఒక చిన్న ఇన్ఫో లాంటిది అయితే మీకు చెప్తా, సో దట్ మీకు అర్థమవుతుంది కదా. సో ఫస్ట్ ఏంటంటే అర్జునుడిని తీసుకుందాం. అర్జునుడు తన లైఫ్ మొత్తంలో ఎక్కడెక్కడ ఓడిపోయాడు. సో ఫస్ట్ అర్జునుడు ఓడిపోయింది ఎవరితో అంటే సాక్షాత్తు శివుడితో. ఎప్పుడనంటే అర్జునుడు పాశుపతాస్త్రం కోసం అంటే శివుడిని మెప్పించినప్పుడు శివుడు ఎలా అంటే ఒక కిరాతకుని రూపంలో వస్తాడనమాట. అప్పుడు శివుడితో అర్జునుడు ఓడిపోతాడు. అప్పుడు కూడా ఎలాగంటే చాలా గొప్ప యుద్ధం అయితే చేస్తాడనమాట సాక్షాత్తు శివుడితో. అప్పుడు ఫస్ట్ టైము అర్జునుడు అయితే ఓడిపోతాడు అనమాట. రెండోసారి ఎప్పుడు ఓడిపోతాడనంటే అర్జునుడు తన సొంత కొడుకు బభ్రువాహనుడితో ఓడిపోతాడు. తర్వాత బభ్రువాహన్ అయితే చంపేస్తాడు అనమాట. ఎందుకు బభ్రువాహనుడు అర్జునుడిని చంపగలిగాడు అని అంటే దానికి ఒక శాపం అయితే ఉంది, ఆ శాపం వల్ల చంపేశాడు. దాని తర్వాత వచ్చేసేసి తను మళ్ళీ బతికిస్తారనమాట. ఓకేనా? సో అది ఎలా అంటే ఆ శాపం వల్ల అలా బభ్రువాహనుడు చంపగలిగాడు. సో అదొకటి. తర్వాత శివుడు ఒకటి, వీళ్ళు ఇద్దరు తప్పితే
అర్జునుడిని అప్పటి వరకు అసలు ఎవ్వరు ఒక్కసారి కూడా ఓడించింది లేదన్నమాట. ఎవ్వరు కూడా. అంటే ఇంకా మీరు ఏ యుద్ధమన్నా చూసుకోండి, అంటే కొన్ని బాణాలు తన మీద ఎక్కువ పడవచ్చు, తనకు కొంచెం గాయాలు అవ్వచ్చు అంతే, కానీ తనను ఓడించిన ఇది అయితే ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదన్నమాట. సో అర్జున ఓడిపోయింది ఒక్క శివుడితో. దాని తర్వాత తనకుండే ఒక శాపం వల్ల బభ్రువాహనుడితో అయితే ఓడిపోతాడు. దాని తర్వాత ఉలూపి అర్జునుడిని అయితే బతికిస్తుంది. సో ఈ 2 దగ్గరలో మాత్రమే అర్జునుడు ఓడిపోతాడు అనమాట, ఇంకా ఎక్కడా ఓడిపోడు. దాని తర్వాత ఇప్పుడు మనం కర్ణుడిని తీసుకుందాం, ఓకేనా. అంటే నేను ఇదేదో కర్ణుడి గురించి మరీ తక్కువ చెప్పి అర్జునుడి గురించి ఎక్కువ చెప్పాలని కాదు. ఎలా అంటే ఎన్నో సీరియల్స్లో నుంచి, ఎన్నో సినిమాల్లో, ఎన్నో దగ్గరలా అంటే ఒక క్యారెక్టర్ని కనీసం కంప్లీట్గా తొక్కేసేసి ఇంకో క్యారెక్టర్ని మరీ ఎక్కువ ఓవర్ గ్లోరిఫై చేస్తున్నట్లుగా నాకు అనిపించింది అనమాట. ఇంకోటి ఏంటంటే ధర్మం కోసం నిలబడిన ఒక మెయిన్ క్యారెక్టర్ని మరీ ఇంతలాగా తొక్కేసేస్తే, అంటే ఎలా అంటే తన దగ్గర నుంచి ఇన్స్పైర్ అయి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయన్నమాట. ఎలా అంటే తనలాంటి ఒక డెడికేటెడ్ స్టూడెంట్ ఎవరు ఉండరు అనమాట. రాత్రులు బాణాలు వేసేది నేర్చుకుంటాడు, 2 చేతులతో బాణాలు వేసేది నేర్చుకుంటాడు. అంటే ఎలా అంటే ఒక గొప్ప గురువుకి ఇలాంటి స్టూడెంట్ ఉండడేమో అన్నట్లుగా చేసే ఒక పాత్ర అర్జునుడిది అన్నమాట. సో తన దగ్గర నుంచి మనం చాలా నేర్చుకోవాలి. సో అలాంటి క్యారెక్టర్ని మరీ తొక్కేస్తున్నట్లుగా చాలా సీరియల్లో, చాలా సినిమాల్లో అన్నట్లుగా నాకు అనిపించేది. ఇప్పుడు కల్కి మూవీలో కూడా నాకు అలాగే అనిపించింది. అంటే నేను మళ్ళీ మూవీ బాగాలేదు అనట్లేదు, మూవీ మీకు ముందు మూవీ రివ్యూ ఇచ్చున్నాను అనమాట. నాకైతే చాలా నచ్చింది, చాలా అంటే చాలా బాగుంది ప్రజెంటేషన్. కానీ ఈ స్టోరీ ఒక్కటి నాకు కొంచెం డిసప్పాయింట్ అన్నట్లుగా అనిపించింది అనమాట. ఇప్పుడు నేను మీకు ఏం చేస్తానంటే కర్ణుడు ఎక్కడెక్కడ ఓడిపోయాడో కర్ణుడు ఎక్కడెక్కడ ఓడిపోతాడంటే ఫస్ట్ బ్యాటిల్ ఎక్కడ వస్తుంది అని అంటే కర్ణుడికి అంటే మనందరికీ తెలుసు అనమాట, గురుదక్షిణ దగ్గర. అంటే చాలామంది ఇలా అనుకుంటారు గురుదక్షిణ దగ్గర కర్ణుడు పార్టిసిపేట్ చేయలేదు అని. కానీ మీ అందరికీ అంటే సీరియల్స్లో లేనిది, మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే కర్ణుడు తన విద్యాభ్యాసం మొదట ద్రోణాచార్యుడి దగ్గర మాత్రమే స్టార్ట్ చేశాడనమాట. దాని తర్వాత ఏమవుతుందనంటే కర్ణుడికి అర్జునుడి మీద కోపంతో అంటే ఎలా అంటే ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి అర్జునుడి కోసం బ్రహ్మాస్త్రం అడుగుతాడు కర్ణుడు. అప్పుడు ద్రోణాచార్యుడు దాన్ని రిజెక్ట్ చేస్తాడనమాట. దాని తర్వాత తను వెళ్ళి పరశురాముడి దగ్గరికి అయితే వెళ్ళి బ్రహ్మాస్త్ర విద్యను అయితే నేర్చుకుంటాడు. మీరు బాగా గమనిస్తే తన చివరి క్షణాల్లో తను మర్చిపోయేది బ్రహ్మాస్త్రాలనే, ఓకేనా. సో అక్కడైతే ద్రోణాచార్యుడికి అయితే విద్యాభ్యాసం అయితే నేర్చుకున్నాడు కదా. సో తనకి అంటే ఎలా అంటే వాళ్ళందరూ గురుదక్షిణ అయితే ఇవ్వాలి కదా కర్ణుడికి. అందుకని ఆ యుద్ధంలో అంటే పాంచాల దేశ యుద్ధంలో కర్ణుడు కూడా పార్టిసిపేట్ చేస్తాడు. అక్కడ కర్ణుడు ఓడిపోతాడు, ఓకేనా. దాని తర్వాత అర్జునుడు, దాని తర్వాత పాండవులు వీళ్ళు గెలుస్తారనమాట. సో అక్కడ మొదటి డిఫీట్ అన్నట్లుగా నేను చెప్తా. రెండోది ఎక్కడ అనంటే స్వయంవరంలో ఎలా ఉంటుంది అనంటే చాలామంది ఎలా అంటే నాకు సూతపుత్రుని చేసుకోవాలని లేదు అన్నట్లుగా పాంచాలి చెప్పింది అన్నట్లుగా కొన్ని బుక్కులు అయితే ఉంది, నేను చదివాను, ఉంది. కానీ చాలా బుక్కుల్లో అయితే అంటే ఎలా అంటే మెయిన్ పెద్ద బుక్కులు ఉంటాయి చూడండి, వాటిల్లో కొన్నిట్లో లేవంట. సో నేను చాలా రీసెర్చ్ చేస్తే దీని మీద తెలిసింది ఏంటంటే కొంతమంది ఎలా అంటే మరీ అంటే ఒక సెంటిమెంటల్ కైండ్ ఆఫ్ ఇది ఎక్కువ ప్రొజెక్ట్ చేయడానికి, లేకుంటే ఎలా అంటే ఒక సానుభూతి ఇలా ఎక్కువ పెంచడానికి అన్నట్లుగా ఈ ఎలిమెంట్స్ని యాడ్ చేశారు అన్నట్లుగా కొంతమంది అయితే అభిప్రాయపడున్నారు. సో నేను వాళ్ళవి కూడా చదివాను అనమాట. అంటే వాళ్ళు కొంచెం ఏజ్డి టైప్ ఆఫ్. సో అవన్నీ చూసిన తర్వాత అంటే ఇది మాత్రం కొన్ని బుక్కుల్లో అయితే ఉంది. కానీ చాలామంది అంటే నేను ఓన్లీ బుక్సే నమ్మకూడదు కదా మనం, కొన్ని ఇంటర్నెట్లో నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం చూస్తే ఇలా కొంచెం ఎలా అంటే ఒక సెంటిమెంటల్గా ఒక సానుభూతిని యాడ్ చేయడానికి దీన్ని ఈ ఒక్క ఎలిమెంట్ని యాడ్ చేశారు అన్నట్లుగా ఉందన్నమాట. మామూలుగా అయితే కర్ణుడు అక్కడ ఓడిపోతాడంట. ఎలా అంటే ఒక వెంట్రుక మందంతో దానికి అల్లెతాటిని బిగించే దగ్గర వెంట్రుక మందంతో అయితే ఓడిపోతారంట. అంటే ఎలా అంటే అక్కడ ఒక ధనస్సును అయితే పెట్టుంటారు వాళ్ళు, ఆ ధనస్సును ఎత్తడమే చాలా కష్టం అనమాట. కానీ కర్ణుడు ఆ ధనస్సును అయితే ఎత్తుతాడు. కానీ దానికి ఎలా అంటే అల్లెతాటిని బిగించేటప్పుడు వెంట్రుక మందంతో అయితే కర్ణుడు అయితే ఓడిపోతాడు అనమాట. సో ఒకసారి మీరు ఇంకోసారి నెట్లో రీసెర్చ్ చేసి చూడండి, ఈ స్టోరీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో అక్కడైతే ఓడిపోతాడు అనమాట. సో అక్కడ అందరూ ఓడిపోయిన తర్వాత అర్జునుడు ఒక్కడే దానికి అంటే అల్లెతాటిని బిగించి ఎంతో కష్టతరమైనటువంటి ఆ యంత్రాన్ని ఛేదించి చూపిస్తాడు. సో అక్కడ ఇండైరెక్ట్గా కర్ణుడు అయితే ఓడిపోతాడు అనమాట. మూడోది ఎక్కడనంటే గంధర్వుల యుద్ధంలో ఏమవుతుంది అంటే పాండవులందరినీ అడవులకు పంపించేసిన తర్వాత దుర్యోధనుడు, దాని తర్వాత కర్ణుడు వీళ్ళందరూ అంటే ఎలా అంటే మామూలుగా వాళ్ళని చూడడానికి అన్నట్లుగా, లేకుండా ఇంకా చెప్పాలంటే కొంచెం ఎగతాళి టైప్ ఆఫ్ అన్నట్లుగా వస్తుంది. సో వాళ్ళు అక్కడికి వెళ్తారనమాట. వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ఒక ఇది జరుగుతుంది. దాని తర్వాత ఏమవుతుందనంటే దుర్యోధనుడికి గంధర్వులకి మధ్య ఒక యుద్ధం లాంటిది అయితే జరుగుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే గంధర్వులు దుర్యోధనుడిని బంధించేస్తాడు. అప్పుడేమవుతుందనంటే కర్ణుడు గంధర్వుల చేతిలో ఓడిపోయి దుర్యోధనుడిని కాపాడలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట. అప్పుడు ధర్మరాజు చెప్తే అర్జునుడు వచ్చి మొత్తం ఉండే వాళ్ళందరినీ ఓడించేసి గంధర్వులందరినీ ఓడించేసి
అప్పుడేంటే దుర్యోధనుని అయితే సేవ్ చేస్తాడనమాట. ఇక్కడ కూడా చెప్పాలని అంటే అది ఇండైరెక్ట్, అంటే ఎలా అంటే ఇండైరెక్ట్ అంటే అర్జునుడితో ఓడిపోయినట్లే అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే కర్ణుడు అయితే అక్కడ కూడా విఫలమవుతాడు అనమాట. ఇంకొకటి మీకు అన్నిటికంటే ఇంకా మెయిన్ చెప్పాలని అంటే చెప్పాల్సింది ఏంటంటే విరాట యుద్ధం. విరాట యుద్ధంలో ఎలా అంటే మీరు ఒక్కసారి అజ్యూమ్ చేసుకోండి, ఒక సైన్యం మొత్తం, ఆ సైన్యంలో భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, అశ్వత్థామ, దుర్యోధనుడు, ఇక ఎంతోమంది అంతా ఒక సైన్యం అంతా ఒక సైడ్ ఉన్నప్పుడు ఒక్కడు మాత్రమే, ఒక చిన్న పిల్లోని పెట్టుకొని రథసారథిగా ఒక్కడు మాత్రమే వచ్చి మొత్తాన్ని ఓడించాడు అని అంటే అదంతా సులభం అయితే కాదనమాట. సో అలాంటి ఒక వారియర్ని మనం మరీ ఇంత తక్కువ చేసి, అంటే ఎలా అంటే నాకు ఆ సీరియల్లో అంటే ఆ సినిమాలో మరీ తక్కువ చేసి చెప్పినట్లుగా అనిపించింది అనమాట. సో అక్కడ కూడా ఏమవుతుంది అంటే కర్ణుడు అర్జునుడి చేతిలో అయితే కొన్నిసార్లు అయితే ఓడిపోతాడు అనమాట. అక్కడ కూడా కర్ణుడు అయితే ఓడిపోతాడు. దాని తర్వాత ఇక మీరు కురుక్షేత్ర యుద్ధం తీసుకుంటే కురుక్షేత్ర యుద్ధంలో తను కొద్ది రోజుల వరకు అయితే పార్టిసిపేట్ చేయడం అనమాట. దాని తర్వాత చేసిన తర్వాత ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆ కురుక్షేత్ర యుద్ధంలో కూడా కర్ణుడు ఒకసారి అంటే కొన్నిసార్లు అయితే అభిమన్యుడి చేతిలో ఓడిపోతాడు అనమాట. ఎప్పుడు పద్మవ్యూహంలో. ఇక అభిమన్యుడిని ఎదుర్కోలేక వెనకాల నుంచి బాణం వేసి అభిమన్యుడి యొక్క ధనస్సును అయితే విరిచేస్తాడు. సో ఇదొక పాయింట్ అనమాట. దాని తర్వాత ఏమవుతుందంటే ఒకసారి సాత్యకి చేతిలో ఓడిపోతాడు, ఒకసారి భీముడి చేతిలో కూడా ఓడిపోతాడు అనమాట. అంటే మళ్ళీ భీముడి చేతిలో తిని చాలాసార్లు అయితే గెలుస్తాడు, భీముడికి అయితే ప్రాణదానం కూడా ఇచ్చేస్తాడు. నేను అది కాదనట్లేదు, కానీ భీముడి చేతిలో కూడా ఒకసారి అయితే ఓడిపోతాడు, ఎవరు కర్ణుడు. దాని తర్వాత సాత్యకి చేతిలో అయితే ఓడిపోతాడు అనమాట. దాని తర్వాత అర్జునుడి చేతిలో కూడా ఓడిపోతాడు. ఇంకా 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 కొంచెం మెయిన్ విషయం చెప్పాల్సింది ఏంటంటే, అంటే ఎలా అంటే అభిమన్యుని అతి దారుణంగా వీళ్ళందరూ కలిసి మూకుమ్మడిగా చంపినప్పుడు వెనకాల నుంచి బాణం వేసింది కర్ణుడే కదా. దాని తర్వాత ఏమవుతుందని అంటే తర్వాత రోజు అర్జునుడు జయద్రథుని చంపుతానని ప్రతిజ్ఞ చేసినప్పుడు ఆ రోజు అసలు అర్జునుడిని ఎవరు ఆపలేకపోతారు. నేను అంతకుముందు ఒక ఎపిసోడ్లో చెప్పాను అనమాట, దగ్గర దాపు 7 అక్షౌహిణీల సైన్యాన్ని తను ఒక్కడే చంపేస్తాడనమాట. మీకు ఒకసారి ఇంకొక చిన్న విషయం చెప్పాలంటే ఎలా అంటే 7 అక్షౌహిణీలు అన్నట్లు చెప్పాను కదా. ఒకసారి కర్ణుడు ఏం చేస్తాడనంటే భార్గవాస్త్ర ప్రయోగిస్తాడనమాట. ఆ భార్గవాస్త్ర వల్ల ఒక అక్షౌహిణి సైన్యం అంతా చనిపోతుంది. సో ఒక్కసారి ఊహించండి, అంతటి మహా గొప్ప భార్గవాస్త్ర యూజ్ చేసినప్పుడు ఒక్క అక్షౌహిణియే చనిపోయింది. అలాంటిది అర్జునుడు ఆ రోజు యుద్ధం చేసినప్పుడు 7 అక్షౌహిణీలు చంపాడు అని అంటే అతను ఎలాంటి యుద్ధం చేసి ఉంటాడో ఒకసారి ఆలోచించండి. సో ఇలాంటివన్నీ మంచి మంచి రెఫరెన్స్లు అన్నీ ఉన్నప్పుడు సో వీటన్నిటిని యూజ్ చేసుకోకుండా, అంటే ఎలా అంటే ప్రభాస్ అన్నకి మంచి ఎలివేషన్స్ ఇవ్వాలి, అంటే సినిమా చూడడానికి బాగుండాలి అన్నట్లు ఇవ్వడం అది తప్పు కాదు. కానీ ఎలా అంటే ప్రతి సీరియల్స్లో ప్రతి అంటే సినిమాల్లో కానీ అంటే ఎలా అంటే ఒక గొప్ప పాత్రని మనం తొక్కేస్తున్నట్లుగా అయితే నాకు అనిపించింది. అంటే ఎలా అంటే అంతకుముందు నాకు అంతగా బాగా తెలీదు. సో నేను ఎప్పుడైతే బుక్స్ చదవడం స్టార్ట్ చేశానో నాకైతే ఈ విషయం అయితే తెలిసిందనమాట. సో ఇన్నిసార్లు కర్ణుడు అయితే ఓడిపోయాడు, అర్జునుడు అసలు ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఓడిపోయింది సాక్షాత్తు శివుడితో. రెండోది వచ్చేసేసి తన శాపం వల్ల ఓడిపోతాడు అనమాట. సో అలాంటి ఒక వారియర్ని, ధర్మం కోసం నిలబడినటువంటి ఒక వారియర్ని మనం మరీ అంత తక్కువగా, అంటే ఎలా అంటే ఆ సినిమాలో నాకు మరీ తక్కువ చేసినట్లుగా అయితే అనిపించింది అనమాట. ఆ సినిమాలోనే కదా, చాలా సీరియస్లో కూడా అలాగే ఉంది. నేను ఇక్కడ మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే ఇప్పుడు కర్ణుడికి, అశ్వత్థామకి, దాని తర్వాత భీష్ముడికి, ద్రోణుడికి వీళ్ళందరికీ ధర్మం తెలియదు అంటే వాళ్ళందరికీ ధర్మం తెలుసు. కానీ అయినా కానీ వాళ్ళు అధర్మం సైడ్ వెళ్ళి వాళ్ళ యుద్ధం అయితే చేయాల్సి వచ్చిందనమాట, వాళ్ళ సొంత ధర్మాన్ని నిర్వర్తించడానికి. ఓకేనా, ఒక్కసారి అజ్యూమ్ చేసుకోండి, అంటే పాండవుల యొక్క భార్యని, లేకుంటే పాండవుల భార్య కాదు ఎవరైనా సరే, ఒక స్త్రీని ఇలా నిండు సభలోకి దుశ్శాసనుడు తన జుట్టు పట్టుకొని లాక్కొని మరీ తీసుకొస్తున్నప్పుడు అంతటి దుష్కర్మ చేసినటువంటి దుశ్శాసనుడి సైడు లేకుంటే దుర్యోధనుడి సైడు వీళ్ళు ఎలా వెళ్ళగలిగారు? ఇక్కడ ఏంటంటే ఆమె 5గురిని పెళ్లి చేసుకుని దాని తర్వాత, అంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయన్నమాట. అది చెప్పాలని అంటే మహాదేవుడి యొక్క వరం అన్నమాట. ఆమె పూర్వజన్మలో 5 మంది భర్తలు రావాలి అన్నది. సో అది మహాదేవుడి వరం. సో ఆ ప్రకారం అయితే ఆమెకు 5 భర్తలు అయితే వస్తారు. వాట్ ఎవర్ ఆమెకి భర్తలు రాకపోని అలా ఒక స్త్రీని జుట్టు పట్టుకొని లాక్కొని ఆ సభలోకి తీసుకొచ్చినప్పుడు ఇక్కడ ఇంకొక విషయం, దారుణమైన విషయం చెప్పాలి ఏంటంటే కర్ణుడు అప్పుడు ఆమెని ఒక వేశ్య అని తిడతాడనమాట. అంటే ఎంత తప్పు అన్నమాట అది. సో అలాంటి కొన్ని తప్పులు అన్నీ చేసిన తర్వాత కూడా వాటన్నిటిని కవర్ చేసేసి ఎలా అంటే ఒక మంచి ఎలివేషన్స్ ఇవ్వాలి, అంటే జనాల్లోకి తీసుకువెళ్ళాలి అని అనుకోవడం తప్పులేదు. కానీ ఎలా అంటే ఇంకొక క్యారెక్టర్ని కంప్లీట్గా తొక్కేసేసి తీసుకురావాల్సిన అవసరం లేదని నాకైతే అనిపించింది. అండ్ ఇంకోసారి కూడా చెప్తున్నా, నేను ప్రభాస్ అన్న మూవీ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. నేను ఫస్ట్ షోకి అయితే వెళ్ళా, నాకు అంత ఇష్టం అనమాట. కానీ ఎలా అంటే ప్రభాస్ అన్నకి మంచి ఎలివేషన్స్ ఇవ్వడం తప్పులేదు, కానీ ఒక
గ్రేట్ క్యారెక్టర్ అనమాట. అంటే ఒక ధర్మాన్ని గెలిపించడానికి తాను అంత కృషి చేసిన ఒక గ్రేట్ క్యారెక్టర్ని సీరియల్స్లో తొక్కేస్తున్నారు, ఇప్పుడు సినిమాల్లో కూడా తొక్కేస్తున్నారు. ఇలాగా నాగ్ అశ్విన్ ఇంత మంచి డైరెక్టర్ కనీసం మినిమం రీసెర్చ్ చేసి ఉండాల్సిందేమో అని అయితే నాకు అనిపించింది. ఒక్కసారి ఈ సినిమా చూసిన తర్వాత మీకు అలా అర్జునుడు అలా 10 ఫీట్ అంటే 2 అడుగులు వెనక్కి వెళ్ళడం, ఇలా కర్ణుడు 10 అడుగులు వెనక్కి వెళ్ళడం, ఇలా లేని స్టోరీని దాంట్లో పెట్టి ఇలా అర్జునుడిని మరి తక్కువ చేసినట్లయితే నాకు అనిపించింది. సో మీకేమనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ఇంకోసారి కూడా చెప్తున్నా, ఈ సినిమా అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ ఒక్క ఎలిమెంట్ మాత్రం నాకు కొంచెం ఎలా అంటే కొంచెం డిసప్పాయింట్ అనిపించింది అనమాట. కానీ ఇది ఫైనల్గా అయితే ప్రభాస్ అన్న సినిమా, ఇంకోటి ఏంటంటే మన తెలుగు సినిమా, నాకైతే చాలా బాగా అయితే నచ్చింది అనమాట.